అయినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మిగతా జై జగన్ జై జగన్ జిందాబాద్ ఆనంద్ కుమార్ నాయకత్వం సార్ గెలిపాడు గవర్నమెంట్ డబ్బుతో నిర్మించినటువంటి గవర్నమెంట్ స్థలాలలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర నాయకులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం దాదాపు 15-20 రోజులుగా ఇల్లు తిరిగి దాదాపు 60,000 పైన ప్రజాభిప్రాయ సేకరణలు తీసుకొని ఈరోజు మేము ఈ పత్రాలన్నిటిని కూడా మా నాయకులందరితో కలిసి మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అందజేయటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 15వ తేదీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం యావత్తు కూడా గాంధీ బొమ్మ దగ్గర ఉదయం 10 గంటలకి అందరం చేరుకొని మేము ఇచ్చినటువంటి పత్రాలే కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి అభిప్రాయ సేకరణ పత్రాలను అన్నిటిని కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు ర్యాలీ రూపంలో వెళ్ళి అక్కడ నుంచి మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము సెంట్రల్ కమిటీకి తాడేపల్లిలో అందించడం జరుగుతుందని మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొని వచ్చినారు. దానిలో 5 మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, 3 మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ వచ్చి అది ప్రైవేటీకరణ చేయాలా, పీపీపీ విధానం పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు చాలా కష్టతరం అవుతుంది. అది విరమించుకోవాలని చెప్పి నేను ప్రైవేటీకరణ విరమించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.